ఒకేసారి 2 లక్షల వరకు చేయడం ఇది హర్షించదగ్గ విషయం. కొందరు ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క అటు నర్సయ్య గౌడ్ గారు క్లియర్ గా ఒక అంశం అయితే చెప్పడం జరిగింది స్టార్టింగ్ లోనే. ఆయన చెప్తున్నప్పుడు ఏదైతే ఇప్పుడు రైతులు రోడ్డుపైకి వస్తున్నారో వీరందరూ కూడా బీఆర్ఎస్ అఫిలియేటెడ్ రైతులు, వారు రెచ్చగొట్టడం వల్ల ఈ రకంగా రోడ్లపైకి వస్తున్నారంటూ కూడా ఆయన ఒక ప్రధాన ఆరోపణ చేశారు. దీనిపైన ఏమంటారు మేడం? ఒక్క నిమిషము. కాంగ్రెస్ ఇప్పుడు అదే విధంగా పెద్దపల్లిలో ఒక పేద కుటుంబం నుంచి కాంగ్రెస్ కార్యకర్త, వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలే, వాళ్ళు ఆమె ఒక చెప్తుంది, నా భర్త ఓదేలు కాంగ్రెస్ కార్యకర్త 10 ఏళ్ల క్రితం కాజేసిండు కానీ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 40,000 లోన్ ఉంది, 40,000 లోన్ కూడా మాకు మాఫీ కాలేదు, అక్కడికి పోతే మాకు మాఫీ కాలేదని చెప్తుంది. యాదగిరి గారు ఇప్పుడు క్లియర్ గా మెన్షన్ చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్కరి గురించి చర్చించాలంటే కూడా చాలా టైం అవుతుంది. కానీ ఇక్కడ సమస్య ప్రధానంగా ఒక్కొక్కరి గురించి కాదు, నిజంగానే కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. ఆ కరెక్షన్స్ అన్ని చేసుకోగానే వెంటనే ఇమ్మీడియట్ గా వారికి రుణం వెళ్తుందంటూ కూడా అటు కాంగ్రెస్ వాదన కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏదైతే రోడ్డు పైకి వస్తున్న రైతుల్ని బీఆర్ఎస్ రెచ్చగొడుతుంది కాబట్టి రైతులు రోడ్డు పైకి వస్తున్నారంటూ కాంగ్రెస్ అంటుంది. దీనికి ఏమంటారు? రైతుల్ని రెచ్చగొడుతున్నారా? నేను ఒకవేళ రైతులనే రెచ్చగొట్టేది బీఆర్ఎస్ పార్టీ అయితే, దళిత రైతు ఒక నిజామాబాద్ జిల్లా ముక్లూరు మండలం మాదాపూర్ నుంచి ఒక రొడ్డ సుమన్ అనే ఒక నిరుద్యోగి పీజీ చేసిండు, 4 ఎకరాల భూమి ఉన్నది, ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఆయన వ్యవసాయం చేసుకుంటే ఆయన 1,92,000 రూపాయల రుణం తీసుకుంటే ఆయనకు రుణమాఫీ కాకుండా బ్యాంకర్ల దగ్గరికి పోయి ఆయన అడిగితే నీకు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నదని చెప్పేసి తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఈయన ప్రభుత్వ ఉద్యోగి, అది నిరుద్యోగికి ఆయన నువ్వు ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పేసి ఆయనకు ఈ రోజు ఈ రుణమాఫీ కాలేదు. కానీ ఆయన నిరుద్యోగి అయ్యిండు కూడా ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి ప్రభుత్వ అధికారులు తప్పుడు లెక్కలు చెప్పి ఆయనను అనర్హుడుగా ప్రకటించిండు. అదే గడ్డం ప్రసాద్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు అర్హులు అవుతుండ్రా? అదే విధంగా ఇప్పుడు మీరు రైతులను రెచ్చగొడుతురు అని అంటే ముందుగా చేసింది ఎవరండి? మేము అసలు ఎక్కడ రైతులు రాని వాళ్ళు కడుపు మండి మాత్రమే రోడ్ల మీదకి వచ్చి శవయాత్రలు చేస్తున్నారు. కానీ ఈ రోజు ముందుగా సిద్దిపేటలో ఉన్నటువంటి మా నాయకుడు హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద ఒక బ్యానర్లు పెట్టి రాజీనామా చేయని చెప్పి ఆ బ్యానర్లు క్యాంప్ ఆఫీస్ మీదకి ధర్నా చేసింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా? వాళ్ళు ప్రోత్సాహంతో ప్రోత్బలంతో మాత్రమే అక్కడ వెళ్ళారు. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రైతులు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దానం చేస్తున్నారు. వారు మొన్న పొంగులేటి గారి గురించి కానీ అదే ఉత్తమ్ గారి మంత్రులు ఈ రోజు పల్లెల్లో తిరిగే పరిస్థితి లేదు. గ్రామాలలో వాళ్ళను రుణమాఫీ కానీ రైతులు అటువంటిది వాళ్ళను గ్రామాలకు రానియలేని పరిస్థితులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. వాళ్ళకి ఎక్కడ ఏ సందర్భం దొరకకుండా వాళ్ళు కేవలం ఏం చేయాలనుకున్నా కూడా కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడమే వాళ్ళు ఒక లక్ష్యంగా ఎంచుకున్నారు. కానీ వారు ఏ విధంగానైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టడం కోసం వారిని పనిచేయమంటే చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం. రైతులకు న్యాయం కావాలండి. 1,00,000 రూపాయలు న్యాయం ఎప్పుడు జరుగుతుంది ఏంటో అనేది కూడా చూద్దామండి. యాదగిరి గారు, మరొక అంశం కూడా ఇప్పుడు ఈ రోజు కీలకంగా కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అటు కేటీఆర్ చేసిన కమెంట్స్ కూడా అందరూ ఒక రకంగా చూస్తున్నారు. ఏదైతే ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు విషయంలో కూడా అటు కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే ఆ ప్లేస్ ఏదైతే అక్కడ కట్టారో కూడా ఆ ప్లేస్ ని తెలంగాణ తల్లి కోసము విగ్రహ ఏర్పాటు కోసము చేశాము, కానీ అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. మరోపక్క ఈ అంశంలో చూస్తే అటు రాజీవ్ గాంధీ రోడ్స్ కానివ్వండి, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా పేర్లు మార్చే దిశగా మేము వచ్చిన తర్వాత ఇవన్నీ మారుస్తామంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు విగ్రహాన్ని విషయానికి వస్తే కూడా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో మీరు నిజంగానే అక్కడ ఏర్పాటు చేయాలంటే ఈ 10 ఏళ్ళు ఏం చేశారు? ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు టైంలోనే మీకు తెలంగాణ తల్లి విగ్రహం గుర్తొచ్చిందా? ఈ 10 ఏళ్ళు ఏం చేశారన్న ప్రశ్న కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏమంటారు దీనికి? అయితే రాజీవ్ గాంధీ విగ్రహం గురించి చెప్పాలంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సెక్రటరియట్ మనకు అన్ని రకాలుగా అనుకూలంగా లేదని చెప్పి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ తెలంగాణ గౌరవాన్ని పెంచడం కోసం ఒక గొప్ప సచివాలయాన్ని నిర్మించి ఈ భారతదేశంలోనే మన రాష్ట్రానికి ఒక పేరు బాగా ఉండాలని చెప్పి అక్కడ పెద్ద సెక్రటరియట్ నిర్మించిండు
మన కేసీఆర్ గారు. అదే విధంగా ఆ సెక్రటరియట్ కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టి అక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపుగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిర్మించుకోవడం కోసం సెక్రటరియట్ ఓపెన్ అయిన తర్వాత తెలంగాణ తల్లి అక్కడ పైలాన్ ఏర్పాటు చేసి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు కోసం బిఆర్ఎస్ పార్టీ ఆ పైలాన్ని నిర్మించింది. కానీ ఈ లోపల ప్రభుత్వం మార్పు జరగడం వల్ల ఈ రోజు వాళ్ళు అవునండి, తెలంగాణ తల్లి విగ్రహం పైన తెలంగాణ తల్లి పైన నిజంగానే అంత ప్రేమ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏం చేశారు? 10 సంవత్సరాలు ఏం చేశారు? కరెక్ట్ 10 సంవత్సరాలు అయిపోయి ప్రభుత్వాలు మారతాయా, ఎన్నికలు అవుతాయా, అప్పుడు కూడా బీఆర్ఎస్ వస్తుందా లేదా అన్న సందేహంలో ఆ టైంలోనే మీకు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు గుర్తొచ్చిందా? ఈ 10 ఏళ్ళు ఏం చేశారు? అదేనండి, సెక్రటరియట్ మొన్న కదా, సెక్రటరియట్ 10 సంవత్సరాల నుంచి నిర్మించిన తర్వాత సెక్రటరియట్ కట్టిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం ఒకదాని తర్వాత ఒకటి అమరజ్యోతి కానివ్వండి, తెలంగాణ తల్లి విగ్రహం కానివ్వండి, అక్కడ పక్కనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కానీ ఒకదాని తర్వాత మనం ఒకటి నిర్మించుకుంటూ దాన్ని ప్రారంభోత్సవాలు చేసుకున్నాం కదా. ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా ఆ జయంతి రోజు కానీ మన భారత స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ఆ గేటు దగ్గర పూలు కూడా పెట్టని సందర్భం ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఉన్నది. నిన్నటికి నిన్న సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని కూడా దండ వేయకుండా నివాళులు అర్పించకుండా అక్కడ క్షత్రియ రాజుల మహా సమ్మేళనానికి పోయి అక్కడ వారి మీటింగ్ లో పోయి రాజులాగా కూర్చుండు కానీ బడుగు బలహీన వర్గాల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆయనకు నివాళులు అర్పించలేని బీసీలను అవమానం పడుతున్నాడు. అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 125 అడుగుల విగ్రహం అక్కడ ఉంటే అంబేద్కర్ జయంతి రోజు అక్కడ ఒక పూల దండ కూడా వేయనటువంటి నాయకుడు ఈ రోజు దళితులను, బడుగు బలహీన వర్గాలను, బీసీలను అవమానిస్తున్న లెక్క చేయని ఈ ముఖ్యమంత్రి గారికి రేపు రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల వారు, దళితులు సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే అండి, కనుక్కుందాం. ఎస్ నరసయ్య గౌడ్ గారు ఏమంటారు? మరో పక్క